ప్రేమ నర్మదని వల్లి హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు స్కానింగ్ చేసి నా కడుపులో ఉన్న బిడ్డని వీళ్ళకి చూపించండి అని డాక్టర్కి చెప్తూ ఉంటుంది. ఇక డాక్టర్ నర్మద ప్రేమని మీరు కాస్త బయటికి వెళ్ళండి, నేను స్కాన్ చేసిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను అని పంపిస్తుంది. ఇంకా అలా వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళగానే డాక్టర్ ఒక్కసారిగా లేచి నించుంటుంది. చేయండి డాక్టర్, కానివ్వండి, స్కాన్ చేయండి, వాళ్ళ మొహాల మీద కొడతాను స్కానింగ్ రిపోర్ట్ అని వల్లి అంటూ ఉంటే డాక్టర్ ఒక్కసారిగా వల్లి చెంప మీద లాగి పెట్టి కొడుతుంది. ఏంటి డాక్టర్, వాళ్ళని స్కాన్ చేపించి వాళ్ళకి చూపిద్దామని నేను వస్తే మీరేంటి నా చెంప మీద లాగిపెట్టి ఇలా కొట్టారు అని అడుగుతూ ఉంటే, మీ అమ్మకి నీకేమైనా పిచ్చి పట్టిందా, పిచ్చి పిచ్చిగా ఉందా, ఆ రోజు నీ కాపురం చెడిపోతుంది నిలబెడాలంటే నువ్వు కడుపుతో ఉన్నావని అబద్ధం చెప్పమని మీ అమ్మ నా కాళ్ళ వేళ్ళ పడితే నేను ఆ రోజు అబద్ధం చెప్పాను. ఇప్పుడు మళ్ళీ నువ్వొచ్చి మళ్ళీ స్కాన్ చేసి చూపించమంటున్నావు, లేని కడుపుని నేను ఎలా స్కాన్ చేసి చూపిస్తాననుకున్నావు అని డాక్టర్ చాలా కోప్పడుతూ ఉంటుంది. ఇంకా వల్లి అదే ఒక్కసారిగా ఆ విషయం అంతా ఆలోచించుకుంటూ కుప్పకూలిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ, నాకు కడుపులో బిడ్డ ఉంది కదా, కానీ పొట్టేందుకు బయటికి కనిపించట్లేదు అని వల్లి అడిగినప్పుడు, ఉంటే కదా కనిపించడానికి అని భాగ్యం నోరు జారిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా వల్లి ఒక్కసారిగా, ప్లీజ్ డాక్టర్, మీరు నాకు ఒక్కసారి స్కాన్ చేసి ఇలా బేబీ ఉన్నట్టుగా చూపించండి, బిడ్డ నా కడుపులో ఉన్నట్టుగా చూపించండి డాక్టర్, లేదంటే నాకు ఇంకా చావే శరణ్యం అని చనిపోవడానికి రెడీ అని సూసైడ్ చేసుకుంటానని బ్రతిమాలడంతో ఇక డాక్టర్, సరే ఈసారికి నేను చేస్తాను, కానీ వీలైనంత తొందరగా నువ్వు ప్రెగ్నెంట్ కాదని మీ ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేయి, లేదంటే నీ జీవితం నాశనం అయిపోతుంది, మీ అమ్మ ఇలాంటి పని చేస్తూ ఉంటే నువ్వు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నావు, ఇలా చేయడం చాలా తప్పు, ఇప్పటికైనా చెప్తే బాగుంటుంది అని డాక్టర్ చెప్తూ ఉంటే ఇంకా వల్లి ఏం చేయలేక చాలా బాధపడుతూ అలా తలదించుకొని నించొని వింటూ ఉంటుంది.